ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. చూడు, ఎగ్ కర్రీకి కావాల్సింది ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక ఇగో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై కదా, ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఫ్రై అయినాక ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయ్యి తక్కువ అవుతుంది. ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా లైట్గా. మళ్ళీ తర్వాత లాస్ట్కి వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై కావడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం టమాటాతో కూడా చేసుకోవచ్చు. టమాటా ఆనియన్స్ ఎగ్ కర్రీ. ఇప్పుడు ఇది ఫ్రై కావడానికి కనీసం ఒక 10 minutes 15 minutes అన్న పడుతుంది. సిమ్ము మీదనే ఫ్రై కానిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఫ్రై అయిందో లేదో చూసుకొని ఒకసారి కలుపుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయినవి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటాం. నేనైతే దీంతో 1 మీద 2 వేస్తున్నా, ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా మీకు. సాల్ట్ కూడా వేస్తున్నా. సాల్ట్ తగినంత వేసుకోండి. ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలతో ధనియాల పొడి ఇది కూడా వేస్తున్నా. కొంచెం ధనియాలు చల్వ. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక ఈ ఆనియన్స్కి కారము, ఉప్పు, ధనియాల పొడి కొంచెం పట్టేటట్టు 1 సెకండ్ ఉంచుకుందాము. మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ కొంచెము కడగాలి, కడిగి పక్కన పెట్టుకోవాలి. సపరేట్గా ఎగ్ సపరేట్గా ఒక్కొక్క ఎగ్ సపరేట్ రావాలంటే ఇట్లా వేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఎప్పుడు ఎగ్ కర్రీ ఇంట్లో ఇట్లనే వేస్తాను.
నువ్వే మనిషి. మొత్తం ఒక దగ్గర వేసుకోవద్దు. నేనైతే 6 వేస్తున్నా. ఇది ఫ్రై కావడానికి ఈ ఆనియన్స్ కొంచెం దీంట్లో పైన ఇట్లా కప్పుకోవాలి. ఇంకా కనీసము కొంచెం 5 నిమిషాలన్నా పడుతుంది. సిమ్ మీదనే పెట్టుకొని ఇది ఫ్రై కానికి. ఇప్పుడు కిందికి పైకి చేసుకున్నాం ఎగ్. అట్లయితే నీకు విడివిడిగా వస్తుంది ఎగ్ మంచిగా. సరే ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం ఇట్లానే మూత పెట్టి. ఇగో ఇప్పుడు ఫ్రై అయిందో లేదో చూసుకుందాము. ఇగో విడివిడిగా మంచిగా సపరేట్గా వచ్చింది ఎగ్ ఒకటి. ఇట్లా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇట్లా ఆనియన్స్తో ఇట్లనే చేస్తా. మా ఆయనకి ఇట్లా వేస్తే చాలా ఇష్టం. కొంచెం కావాలి, ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. టమాటాతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం సప్పగా అనిపిస్తుంది. ఇట్లా ఆనియన్స్తో ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒక్క 2 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మంట పెద్దగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే అది మాడిపోతుంది. అందుకే సిమ్ మీదనే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఫ్రై అయిపోయింది. మనం ప్రిపేర్ చేసిన ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.